ఏట్రా పొరవ, తినడానికి తినలేదు, పని చేసుకోవడానికి పని లేదు, కరోనా వచ్చి కాల్చి పారేసిందిరా. అంతే అన్న నిమ్మకాయలు అమ్ముకుంటూ కొబ్బరికాయలు వ్యాపారం ఎత్తి ఇలా ఏం చేద్దామంటా చేసేదేముంది చెప్పరా. తాగడానికి ఏం చెప్పాలా? తాగడం వచ్చబోచుడు ఇదే కదా నీ పని. అమ్మడేమ్మా వందా ఎవరు చూడలేదు కదా, జోబులు తెచ్చడం మంచిది. ఈ డాక్టర్ బాబు మేకలకు ఆకులేసి వాళ్ళకి ఎలాగున్నాడు? అలా చెప్తా బాబు నొక్కలంలాగా. అన్నిటి కాలు ఎంత దూరం చాపేశాడో, కొంప తీసి కరోడా మందు కానీ కనిపెట్టించాడు ఏంటి అన్నా? అన్నా ఏడుదండి ఇదే అన్నా? సోడా తీసుకో. సర్లే డ్రింక్ తీసుకో. దాదాలా ఫీల్ అయిపోతాడు అయ్యా కొడుకో. చేతిలో సిల్లుగా లేదు కానీ తినడానికి తిమిలం కావాలి కదా. ఒరే అప్పారావా, ఈడెక్కడున్నా ఓట్ల పసిగట్టి 2 కోట్లు 2 కోట్లు అంటే 2 కోట్లాగా ఉంది వీడికి. సిగ్నల్ దగ్గర దోపాలు వేసుకుంటే వాళ్ళకి మోకు ఈడు. కొకేను హెరాయిన్ అంటే తెల్లగా ఉంటాయరా, చేతి మీద వేసుకొని నాగితే అబ్బా. ఇకపోతే గంజాయి అంటే ఆకుల్లా ఉంటుంది, వాటిని బాగా ఎండబెట్టి పొగబెట్టి మొత్తగా ఉంటుంది. నేను చూసానన్నా. చూసావా? ఎక్కడ ఉన్నా? ఇప్పుడే వెళ్తున్నాడు అన్నాడు. రానా వెళ్దాం. బూరు పసరితే గారి జరిగినట్టుందిరా, పద. సంక్రాంతి సంబరానికి వచ్చింది చిన్నదో చిన్నదే, రుముక్క తెచ్చింది చిన్నదో చిన్నదే. అన్నా అడుగు అన్నా, ఆ పాట పాడుకొని వెళ్తుంది కదా ఆడే. ఒరే నిజంగా ఈ దగ్గర గంజాయి కుక్కని ఉందా? నీకు అన్ని డౌట్లు అన్నా పడన్నా ఆడి దగ్గర ఉన్నాయని. వచ్చే ఆడేట నా బొకారా ఎక్స్ప్రెస్లో అంత స్పీడ్కి వెళ్ళిపోతుందా? అరటి మొక్క తెచ్చింది చిన్నదో చిన్నదే, చూరు మొక్క తెచ్చింది చిన్నదో చిన్నదే. అమ్మో అన్నదినే, అమ్మో అన్నదినే, సంక్రాంతికి వచ్చిందే చిన్నదో చిన్నదే. సార్ మీకు కావాల్సిన సమయం ఇక్కడ స్మగ్లర్ ఇక్కడే ఉన్నారు సార్. హలో చెక్కేస్తావా 2 కోట్లు? ఎవడా నువ్వు? మొగుడు అర్జెంటుగా లొకేషన్ పంపించు. సార్ అర్జెంట్గా వచ్చాను సార్. నాకు ఫోన్ చేసింది. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడున్నాడు రా? సార్ ఇంట్లో వెళ్ళాను సార్. చెక్కిస్తాను ఇన్స్పిరేషన్
రేపు దుబాటు చేసి వచ్చేస్తాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎవరు మో కావరా సార్ తలుపు తీసాం సార్. ఎవరది లోపల? ఎక్కడికి తెప్పించుకోలేవు? అమ్మాయి ఇదో బాబు గుడ్డుగా కలిసిస్తా ఉన్నాడు. మీ పేరేంటా? రాజు శ్మశానాలు రాజు. ఎంతమంది ఉన్నారా? నలుగురువే. ఒక రాజు, రామారావు, ఏవి రావు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఒక రాజు 8 సంవత్సరాలు, రామారావు 5 సంవత్సరాలు, చిన్నప్పుడు 3 సంవత్సరాలు. ఇంత వెనకలేరా? ఇంటికెళ్ళారండి. పడతారండి సార్, పడతారండి. ఈ ఎవరికి షిఫ్ట్ ఒకటి సార్ మీద వస్తున్నావు సార్. మధ్యమంది ఎన్నో చేస్తాం. దొంగల మందులు సేవల మందులు తీసుకురండి. మొత్తం మంది ఏంటండి? మొత్తం మందులు వ్యాపారం పెట్టండి బాబు. చేస్తున్నావు కానీ తెచ్చిన సరుకు బయటకి తీసుకురా. ఉన్నాయి కదా తెచ్చివేంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి బాబు, ఇవే ఉన్నాయి. నా దగ్గర ఏమి లేవండి, ఇవే ఉన్నాయి బాబు, ఇవే ఉన్నాయి. చెక్ చేయి. మైదా పిండి తప్పకుండా ముందు తీయకుండా తినండి. అది మైదా పిండి, ఇది శనగపిండి, ఇది కరివేపాకు కట్ట. మా వాళ్ళు డ్యూటీ వెళ్ళారు, వాళ్ళు కట్లేసి పంపించి చేద్దామని చెప్పేసి ఇది తెచ్చుకోనండి. నేను అప్పుడే అనుకున్నాను తేడాకి. ఎందుకు పాల్పడుతున్నారు నువ్వు? నాకు 100 రూపాయలు దొరికాయండి. ఆ చూసారు ఫాలో అవుతున్నాను అనుకుని నేను పై పరిగెడుస్తానండి. ఆ 100 రూపాయలు చీమటి ఇచ్చానండి. ఈసారి ప్రమోషన్ వచ్చామన్నారు సార్. మైదా పిండి, గోధుమ పిండి, నాకు కలిసి తిందామా కానీ కానీ వచ్చింది ఈ లెక్క తెచ్చి వచ్చారో అట్లా వేసుకోకుండా నువ్వే కదా నాకు ఫోన్ చేసింది. స్టేషన్ రారా, 2 కలిపిస్తాను నీకు. సెల్లో నుంచి సొరంగం తవ్వి పారిపోవాలని చూస్తున్నావా? అది సింహం నైట్ డ్యూటీలో ఉండగానే. చిచ్చి లేదు సార్, నా సుత్తి స్క్రూ డ్రైవర్ పనిచేస్తుందో లేదో చూస్తున్నాను అంతే.